ఇప్పుడు ఈ పనులన్నీ మీరు చేస్తున్నప్పుడు ఇవన్నీ కర్మలే కదా. మరి ఇప్పుడు ఈ కర్మలన్నీ బంధిస్తాయా అంటే ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. దాన్ని గీతాచార్యుడే చెప్తాడు భగవద్గీతలో. ఏవి తనకి అంటూ ఒక కోరికతో చేసినవి కావు. ఇప్పుడు అది జరిగితే నాకు వ్యక్తిగతంగా ఏమిటి అంటే నాకు ఏదో జరగాలని, నాకు ఏదో ప్రయోజనం కలగాలని అందులో ఏ ఉద్దేశ్యం లేదు. లేకుండా కేవలం సమాజ హితం కోసం, వైదిక ధర్మం కోసం, వేదములయందు, పురాణములయందు, శాస్త్రములయందు ఏ గోవు గురించి అంత గొప్పగా ప్రస్తుతి చేయబడిందో ఆ గోవుకి సానుకూల్యత కల్పించడం కోసమని ఒక ప్రాంగణ నిర్మాణం చేయడానికి చేసిన పరిశ్రమ కామము కిందకి రాదు. మీరు అట్లాగే ఒక ఉత్సవం చేస్తున్నారనుకోండి, అది కామం కిందకి రాదు. మీరు ఒక పూజ చేస్తున్నారు, చేయిస్తున్నారు, అందులో మీరు ఏ ప్రతిఫలాన్ని ఆశించట్లేదు, అది భగవంతుడికి జరగాలన్నది ఒక్కటే మీ తాపత్రయం, అప్పుడు అది కామము కిందకి రాదు. అంటే ఆయన చెయ్యట్లేదా అంటే చేస్తున్నాడు, మహా ఉత్సాహంగా చేస్తున్నాడు, కానీ ఆయనను అంటుకుంటున్నవి ఏమీ లేవు. అవేవి అంటుకోకపోగా అవి బాగా మనశ్శుద్ధిని, పాత్రతని పెంచుకుంటూ వెళ్ళిపోతాయి. అలా ఎంత పాత్రత పెరుగుతుందో అదే ఒకనాడు జ్ఞానావిర్భావమునకు కారణమవుతుంది.